గురుగారు, సీత అన్వేషణ సమయంలో ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటినటువంటి సందర్భంలో ఇంతటి మహత్కార్యాన్ని నేను సాధించానే అని ఆంజనేయుడు గర్వించలేదా? ఒక్క క్షణం ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుతూ చకార మతిమాన్ మతిం అంటాడు వాల్మీకి. ఏమనుకుంటాడు అంటే, సమహామేఘ సంకాశం సమీక్షాత్మాన ఆత్మవాన్ నిరుంధంతి మివా ఆకాశం చకార మతిమాన్ మతి. సింహికను సంహరించటానికి, సురస పరీక్ష నెగ్గటానికి విపరీతంగా పెంచిన తన కాయాన్ని ఒక్కసారి చూసుకున్నట్ట. చూసుకొని కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్టైవ రాక్షసాహ కురు కౌతూహలం మే. నా అద్భుతమైన ఈ వేగాన్ని, భయంకరమైన ఈ శరీరాన్ని చూసి రాక్షసులంతా ఆశ్చర్యపోతారు అని ఒక్క క్షణం హనుమంతుడిలో కూడా కించిత్తు ఆలోచన కలిగింది గర్వానికి సంబంధించి. కానీ వెంటనే తత శరీరం సంక్షిప్య, వెంటనే తన శరీరాన్ని కుంచింపచేసుకొని యథారూపాన్ని దాల్చి వినా మోహమివ ఆత్మవాన్ అంటాడు వాల్మీకి. అక్కడ మోహాన్ని వదిలేసిన ఆత్మజ్ఞానిలాగా ఆయన ముందుకు సాగాడు. ఈ విషయాన్ని మనం ఎందుకు పరిశీలించి తెలుసుకోవాలి అంటే, ఒక ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని నువ్వు నెరవేర్చేటప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా నీకు అనేకమైన పొగడ్తలు, కానుకలు, బహుమానాలు దొరుకుతాయి. వాటిని చూసి నువ్వు పరవశించి అదంతా నీ గొప్పతనమే అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఆంజనేయుడికి ఆ ఆలోచన కలిగినా ఒక్క క్షణమే వెంటనే తన శరీరాన్ని, ఆహా నేను ఇలా అనుకోకూడదు, ఈ శరీరము, ఈ నేర్పు ఇదంతా కూడా యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, రామచంద్రుడు వదిలిన బాణాన్ని నేను అన్న భావనతో, ఆ భగవత్ కృప ద్వారా నేను ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నానన్న భావన నీలో కలిగితే నీ జీవితం హనుమంతుడిలాగా చిరంజీవిగా ఉంటూ అందరికీ ఆరాధ్యము, ఆదర్శము అవుతావు. విత్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ యూ కెన్ రీచ్ హైట్స్, బట్ యూ నీడ్ క్యారెక్టర్ టు స్టే దేర్. ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే పట్టుదల, పరిశ్రమ అవసరం. వాటితో ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత అక్కడే నిలబడాలి అంటే దాన్ని సంరక్షించుకునే శీలము అత్యంత ప్రధానం. ఆ విషయం చెప్పటమే హనుమంతుడిలో కలిగిన ఈ ఆలోచనను వాల్మీకి మహర్షి మనకు తెలియచేయటంలోని ఆంతర్యం.